మై యూట్యూబ్ ఫ్యామిలీ. మేమైతే నేను సిద్ధు కలిసి బస్సులో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సిద్ధు నేను కలిసి ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. బస్సులో అయితే మేమిద్దరమే ఉన్నాం. నెక్స్ట్ మా హస్బెండ్ కలుస్తారు గుంటూరు బస్ స్టాండ్లో. ఇంకా మేము ముగ్గురం కలిసి ఒక ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సిద్ధు అయితే బస్సులో జర్నీ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఎలా ఉంటాడు అని అనుకున్నాను, చాలా బాగా ఏడుస్తాడేమోనని. ఎందుకంటే ట్రైన్ జర్నీ వాడికి అస్సలు నచ్చలేదు, పద్దాక ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మాత్రం ఈ బస్ అయితే ఉయ్యాలు ఊపినట్టు ఉందేమో కానీ చాలాసేపు పడుకుని ఇంకా లేచిన తర్వాత ఇలా ఆడుకున్నాడు. మిర్రర్లో నుంచి చూస్తూ బయటికి చాలా ఎంజాయ్ చేశాడు. మొత్తానికి మేమైతే గుంటూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మా హస్బెండ్ అక్కడ కలిసి బస్ స్టాండ్ నుంచి మేము నర్సరావుపేట వెళ్ళే బస్ అయితే ఎక్కాము. ఇంకా బస్ ఛార్జ్ వచ్చేసి నర్సరావుపేటకి, అంటే మేము నర్సరావుపేట బస్ ఎక్కాం కదా, మేము ఎక్కింది నర్సరావుపేట బస్సే, కానీ మధ్యలోనే పిరంగిపురంలో దిగాలి. ఈ పిరంగిపురం వచ్చేసాం. పిరంగపురానికి గుంటూరు నుంచి ఛార్జ్ వచ్చేసి 30 రూపీస్ ఈచ్ వన్. ఇంకా అక్కడి నుంచి మేము ఊర్లో నుంచి బయలుదేరాలి. ఊర్లో నుంచే రూట్ ఉందన్నమాట. చూశారు కదా, ఎక్కడ చూసినా కొండలే. ఈ ప్లేస్ ఏంటి అని చెప్పేసి చూశాను, మొత్తం కొండలే ఎక్కడ చూసినా కానీ. ఇక్కడ అయితే ప్రజెంట్ వరి వేశారు. మాకైతే వరి కోసి కుప్పలు కూడా వేసేసారు. నెక్స్ట్ పంట వేశారు. ఇంకా చామంతులు, గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి, తోటల్లాగా వేశారు. వెళ్ళేదారిలో ఇలా ఎర్ర మట్టి దిబ్బలు చాలా ఉన్నాయి. ఇంకా నాకైతే ఈ సింగిల్గా 2 వీలర్ వేసుకుని వెళ్తే ఇంకా బాగుండేది, ఈ రోడ్డుకి అనిపించింది. ఇలా వెహికల్లో వెళ్తే మనం దిగి ఎక్కడ కావాలంటే అక్కడ వీడియోస్ తీసుకోలేం కదా. మీరైతే ఈ మిస్టేక్ చేయకండి, తప్పకుండా 2 వీలర్ తీసుకెళ్ళండి. లేకపోతే ఫ్యామిలీ మొత్తం వెళ్తే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళండి. ఇలా అయితేనే మంచిది. ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళాం కదా, ఇంకా సిద్ధు ఆటోలో కూడా బాగానే ఎంజాయ్ చేశాడు అనిపించింది. అయితే పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు, వేరే వాళ్ళు ఎక్కుతారు కదా ఆటోలో, అతన్ని సిద్ధు అయితే బుగ్గలు అయితే కిల్లుతున్నాడు. ఇంకా పిల్లాడైతే నిజంగా కొట్టేవాడేమో, వాడైతే సైలెంట్గా అలాగే చూస్తూ ఉన్నాడు. మీరు కూడా చూడండి, ఇప్పుడు వీడే రియాక్షన్స్ మామూలుగా లేవు. గిచ్చి ఆనందపడుతున్నాడు బుగ్గల్లాగి. ఇంకొకళ్ళు అయితే నిజంగా కొట్టేవాళ్ళు ఏమో అనిపించింది నాకు. ఇక మొత్తానికి మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే కొండవీడి కోట. మీరు ఎవరైనా వెళ్ళారా లేదా? నేనైతే మొదటిసారిగా వెళ్తున్నాను. పిరంగపురం కూడా మొదటిసారి వచ్చాను. వెళ్ళే దారిలో చూడండి, అన్ని వెజిటేబుల్స్ తోటలే, ఇంకా కరివేపాకు తోటలు కూడా వేశారు. మనమైతే కింద దాకా వెళ్ళిపోయాం. కొండ పైకి వెళ్ళాలి. శనివారమును ఆదివారం, ఈ సాటర్డే అండ్ నిన్న కొండవీడి ట్రస్ట్ అని బాగా మంచిగా చేశారు. పల్నాడు కలెక్టర్ అంట ఇవన్నీ అవైలబుల్గా చేశారు. మామూలు టైంలో అయితే ఇవన్నీ ఏముండదు. హెలికాప్టర్, ఇంకా లోపల రైడ్స్, కొంచెం పిల్లలకి గేమ్స్ లాంటివి అన్నీ ఉన్నాయి. ఇవి పల్నాడు కలెక్టర్ గారు ఈ 2 డేస్ ఫెస్ట్ కోసం ఏర్పాటు చేయించారంట. ఏరోప్లైన్ ఎక్కి కోటంతా చూపిస్తే ఒక 10 మినిట్స్ పడుతుంది. దానికి వచ్చేసి 3800 అంట ఈచ్ వన్కి. ఇంకా పైనుంచి వ్యూ చూస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే 2 కళ్ళు చాలేదు, అంత బాగుంది. అసలు ఎక్కడ చూసినా కొండలు, కొండ ప్రదేశాలు మొత్తం వెళ్ళే దారిలో పైనుంచి చూశారు కదా, ఈ వ్యూ ఎలా ఉందో సూపర్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇలా బోర్డు అయితే పెట్టారు. వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ ముందు ఎంటర్ అవ్వగానే మా సిద్ధుకి కళ్ళకి ఇది కలర్ఫుల్గా కనిపించింది. ఇంకా తీసేసుకున్నాం. ఒక్కొక్కటి 25 అంట, మామూలుగా లేవు కదా కాస్ట్లు. 50 రూపీస్ పెట్టి 2 తీసుకున్నాం. నేను గ్రీన్, పింక్ తీసుకున్నాం. నాకు వద్దన్నా కానీ తీసుకున్నాం ఇంకా వాడి కోసం. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడటానికి అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ సిద్ధు ఏది ఆడటానికి రెడీగా లేడు. చిన్న పిల్లాడు కదా, ఏమి కూర్చొని అంటున్నాడు, కిందకి దిగను అంటున్నాడు.
ఇంకా అవి తింటూ అవన్నీ చూసాము. ఇక్కడ చిన్నది జంపింగ్ ఉంది, అదన్నా ఎక్కిద్దాం అనుకున్నాం కానీ కుదరదు, వద్దులే ఏడుస్తాడని చెప్పేసి ఇక్కడ స్మోక్ బిస్కెట్ ట్రై చేసాం. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎప్పటి నుంచో ట్రై చేద్దామని అనుకున్నాను, ఇప్పటికి కుదిరింది. ఇది కూడా ఒక చిన్న గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ అంట. పర్లేదు, బయట ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు స్మోక్ బిస్కెట్. 2 days ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందంట. సాటర్డే మేము రాలేదు, ఈ సండే అయితే వచ్చాము. ఇలా చూడండి, ఇంకా స్కూల్ పిల్లలు స్కూల్ వ్యాన్స్లో వచ్చి చాలామంది వచ్చారు, అస్సలు ఖాళీ లేదు. విడి టైంలో అయితే మొత్తం అడవిలాగా ఉంటుందంట, ఎవ్వరు రారు. ఎక్కువ సాటర్డే సండేనే వస్తారంట, వచ్చినా కానీ ఈ 2 days మాత్రం చాలామంది వచ్చారు. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, కాకినాడ కాజా అని చెప్పేసి. ఇదేమో ఇంకా బొంగులో చికెన్, అంటే మన భాషలో బొంగులో చికెన్, ఇంకా బ్యాంబూ చికెన్ అని పేరు అయితే ఉంది దీనికి. ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి అడిగితే కాస్ట్ 200 అన్నారు. చూసారా ఎంత వచ్చిందో, చిన్న ప్లేట్లో వచ్చింది, టిఫిన్ ప్లేట్లో, ఫుల్గా కూడా లేదు. మళ్ళీ ఇక్కడ కూర్చుని బ్యాంబో చికెన్ కావాల్సిన వుడ్ అదంతా గొట్టాలు లాంటివి తయారు చేసి కోసి రంపంతో చికెన్ దాంట్లో పెట్టి కాలుస్తున్నారు ఒక పక్కనే. చూశారు కదా ఎంత వచ్చిందో, 2 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ బద్ద వేసారు. చికెన్ అయితే నాకు అంతగా అనిపించలేదు, ఎందుకంటే దాంట్లో అంత జ్యూసీగా జస్ట్ మసాలా ఎలా కలిపింది అలాగే అనిపించింది టేస్ట్ ఫస్ట్ టైం చూసినా కానీ. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అంతా చూస్తున్నాను, అక్కడ రోప్ ద్వారా పైకి ఎక్కుతూ కింద దిగుతూ ఉన్నారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి చూసారా. అక్కడి నుంచి ఎక్కడం కాదండి, పైనుంచి దిగటం. ఇక్కడ వచ్చేసి కొన్ని చిన్నపిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ అయితే పెట్టారు, షూటింగ్ పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి బాణాలు వేయటం, నేను కూడా ట్రై చేశాను. ఇక్కడ మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు, ఫస్ట్ టైం నేను వేశాను, పర్లేదు అనిపించింది. ఒకటైతే కిందే పడిపోయింది, నెక్స్ట్ టైం అయితే కొంచెం పర్లేదు. చూసారు కదా, పక్కన ఇలా బోర్డ్స్ పెట్టి దాని కాస్ట్ అయితే పెట్టారు. 50 రూపీస్కి 5 times బాణాలు వేయొచ్చంట. ఇంకా 3 times ఏమో మా హస్బెండ్ వేశారు, 2 times నేను వేశాను. చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలా విడి రోజుల్లో ఇలా ఉండవంట, ఈ 2 days మాత్రం ఇలా ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారు ఈ ఫెస్ట్ ద్వారా ఎంతోమంది జనాలు 2 days ఫుల్ నిండిపోయారు. ఈ క్రౌడ్ మామూలుగా లేదు, సండే కదా. ఇక్కడైతే నేను కూడా వేసాను, చాలా బాగానే అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకా పక్కన కూడా బెలూన్స్ షూటింగ్ ఉంది చూడండి. కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా వీడియో అంతా ఫుల్గా చూడటానికి ట్రై చేయండి. వీడియో అంతా ఫుల్ ఫన్నీగా ఉంది. ఇవే కాదు ఇంకా ఏమేమి ఉన్నాయో యాక్టివిటీస్. విడి రోజుల్లో మాత్రం ఇదంతా చాలా లోన్లీగా అనిపిస్తుంది అంట. పెద్ద ఊహించుకునేం రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోట అంటే కోటలో ఏమీ లేవు, కొంచెం ఓపెన్ ప్లేస్ లానే చుట్టూ ఇట్లా గోడలు, పైన బేస్ అయితే ఉంది, అంతే అనిపించింది నాకైతే. కాకపోతే అవి ఒక రాజుల కాలం కోటలు కదా, బాగా అనిపించింది నాకు. ఇక్కడ నేనైతే షూటింగ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ టైం అయితే మిస్ అయింది, కానీ సెకండ్ టైం పింక్ బెలూన్ పగలగొట్టేశాను. నాకు ఇంకోసారి ట్రై చేయాలనిపించింది. ఇంకా ఉన్నాయి కదా, మిగతావి కూడా చూద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడితో ఆగిపోయి పక్కన గొడ్డలి వేసటం అంట. అసలు నాకు రాదు, ఫస్ట్ టైం చూస్తున్నాను, వేసాను, గోడకేసాను. ఒకటైతే దానికి తగిలింది కానీ అసలు గుచ్చుకొనే లేదు. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ వేసే అలాగే వేస్తున్నాడు, కానీ అది ఎంతవరకు ఇద్దో అని, అది అసలు టేబులే పగిలిపోయేటట్టుంది. మా హస్బెండ్ అయితే ఫోర్స్ బాగా పెడుతున్నారు, కానీ అక్కడేం ఒక్కడి కూడా తగలేదు, కింద పడిద్దేమో అనిపించింది. అది స్టూల్ మీద పెట్టారు. ఇక్కడ ర్యాప్లింగ్ అంట, చూసారు కదా. ఇదేమో చిన్నపిల్లలకి 100 రూపీస్, అంటే చిన్నపిల్లలు అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఇదేమో పైకి వెళ్ళి కొండ నుంచి ఇలా దిగుతారు, అక్కడ 2 ఉన్నారు కదండి, వాళ్ళు కొంచెం దిగుతారు. ఇక్కడ నాకు ఒక యూట్యూబర్ అయితే కనిపించారు చూడండి, రాహుల్ వ్లాగ్స్ 5 అంట. నేను అడిగాను మీరు యూట్యూబరా అని చెప్పేసి, నేను కూడా ఒక యూట్యూబర్నే.
ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే 750 అన్నారు. ఓహో! ఇప్పుడు మొన్న ఈ మధ్య స్టార్ట్ చేశారంట. బాగానే సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారు. మీరు కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి తన ఛానల్ నేమ్ పెట్టారు. చెప్పారు. అక్కడేమో అస్సలు సిగ్నల్స్ లేవు. వీడియోస్ అయితే పర్లేదు అనిపించింది. అసలు వీడియోస్ కూడా తీసుకోవడానికి లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి చాలామంది పిల్లలు ఎక్కుతున్నారు. వాళ్ళని చూసి సిద్ధు కూడా నేను ఎక్కుతా అని చెప్పేసి బయలుదేరిపోయాడు. వీడిని ఆపలేకపోతున్నాం. వీడైతే ఎంజాయ్ చేశాడు, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు వద్దు, తీసుకురావద్దులే, పిల్లలతో ఇబ్బంది పడతాం అనుకున్నాం. ఎంత ఇబ్బంది అయినా కానీ వాడే హ్యాపీనెస్ని మనం పోగొట్టకూడదు. చిన్న ఏజ్లో ఉన్నది మళ్ళీ కొంచెం పెద్ద ఏజ్ అయిన తర్వాత రాదు కదా తిరిగి ఆ రోజులు. సో అందుకని చెప్పేసి ఎంత కష్టమైనా వాడిని తీసుకెళ్ళాం. ఏరోప్లేన్ అయితే ఇంత దగ్గరగా చూడటం ఫస్ట్ టైం నేను. చాలా పక్కగుండా వెళ్తుంది. మనం కొండ మీద నుంచుంటే పైనుంచి వెళ్తుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. సిద్ధుని చూసారా, వాళ్ళ డాడీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. పద్దాక కొండ ఎక్కుదాం అని చెప్పేసి పైకి ఎక్కిస్తానే ఉన్నాడు. కొంచెం దూరం ఎక్కి మళ్ళీ ఇంకా పైకి అంటున్నాడు. ఓరి బాబు, అక్కడి నుంచి ఆరామంటే మామూలుగా ఉండదని చెప్పేసి దిగి వచ్చేస్తున్నారు. ఇంకా కొన్ని ఫొటోస్ తీయమని చెప్తే ఇంకా తీశాను. ఇంకా పైన ఒకతను మిడిల్లో అయితే 200 అంట. ఇక్కడ చిన్నపిల్లలది 100. ఆ పైనుంచి రోప్ నుంచి కిందకి వచ్చేది మాత్రం 300. ఇలా ఈ 2 days మాత్రమే ఉంటుందంట, ఎప్పుడు ఉండదు. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కానీ జస్ట్ మన ఆ కోటను చూడటానికి అయితే వచ్చినట్టు ఉంటుంది. ఇది ఫెస్ట్ లాగా పెట్టారు కాబట్టి జనాలు అయితే ఫుల్గా వచ్చారు. చూశారు కదా, నేను కూడా ఇది చిన్న పిల్లలది 100 రూపీస్ది పైకి ఎక్కుదామని ట్రై చేశాను. ఫస్ట్ టైం నాకు చాలా భయం వేసింది అనుకోండి. మా సిద్ధు అయితే ఇక్కడ ఆడుతూనే ఉన్నాడు. ఎంతసేపు ఆడిపించినా అలాగే ఆడతాడేమో అనిపించింది. ఎటు పడుకునేదంతా బస్సులోనే ఆటోలోనే అయిపోయింది కదా. రోప్లింగ్ అయితే ట్రై చేశాను 100 రూపీస్ది. నాకైతే చాలా భయం వేసింది. అస్సలు ఆ కొండ పట్టుకుని పైకి ఎక్కలేకపోతున్నాను. ఎందుకంటే రోప్ పట్టుకోకూడదు, ఇంకా మనం ఓన్లీ కొండనే పట్టుకుని పైకి ఎక్కాలి. వాళ్ళు కొంచెం పౌడర్ లాంటిది ఇస్తున్నారు గ్రిప్ కోసం హ్యాండ్స్కి. ఎంత ట్రై చేశానో ఫస్ట్ ఎక్కలేకపోయాను. కొంచెం అన్న సపోర్ట్ ఇచ్చాడు, రోప్ లాగి ఇంకా పైకి ఎక్కేసాను. కొంచెం లాగంగానే అక్కడక్కడ కొండలకి కొంచెం ఇలా ఉన్నాయి స్టెప్స్ లాగా. ఇక హ్యాపీగా పైకి ఎక్కేసాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. నేను ఎంతసేపు ఎక్కను అని అన్నాను. మా హస్బెండ్ అయితే ఎక్కువ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎక్కడ దొరకవు అని చెప్పేసి ఇంకా ఎక్కాను. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైము ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ ఇక్కడ చేయటం. నేను ఇలాంటివి ట్రై చేయాలి, ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. అలా అని చెప్పేసి పైగా ఎక్కలేం కదా, ఇలా చిన్న చిన్న ట్రై చేయాలి. అలాగే రోప్ పట్టుకుని మెల్లగా కిందకి దిగి రావాలి. నా కాళ్ళు అయితే నిజానికి అదంతా తిరిగి పగిలిపోయాయి. ఇంటికి వచ్చే టయానికి ఈవినింగ్ టైము కాళ్ళు అయితే అస్సలు నడవలేకపోయాను తెలుసా మీకు. చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా పక్కకి అటు నుంచి అంతా అయిపోయిన తర్వాత ఈ పక్కనే గృహాలాగా ఉన్నాయి. ఓల్డీ కదా, చాలా అప్పట్లోనే ఇవన్నీ కొండరాళ్ళతో నిర్మించుకున్నారు. ఎటు చూసినా ఏం లేవండి, ఓన్లీ గోడలు తప్పితే. కొన్ని చోట్ల ఒక విండోస్ లాగా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. అంటే జైలు ఉంటుంది కదా, జైలుకి గేట్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ ఆ జైలు లాగా కొంచెం కూడా ఒక కిటికీ కూడా లేకుండా ఒక రూమ్ లాగా ఉంది చూడండి. నాకైతే చూసి భయం వేసింది. ఇక్కడ ఎవరున్నారా బాబా అనిపించింది. నాకు తెలిసి ఇది కన్ఫామ్గా జైలు లాంటిదే అనిపించింది. ఇట్లా చుట్టూ చూస్తే ఎంత వాతావరణం ఎంత బాగుందంటే, ఎటు చూసిన కొండలే, మంచి మంచి ప్లాంట్స్ అక్కడ మనం వేయకుండానే వస్తాయి కదా కొండల్లో. చూడటానికి ఎంత అద్భుతంగా ఉంది ప్లేసు. మా హస్బెండ్ అయితే అక్కడి నుంచి చూసారు, నాకు సిద్ధుని ఇచ్చేసి నేను ఒకసారి దిగుతాను అక్కడి నుంచి వీడియో తీయమన్నారు. ఇక్కడైతే వేర్లు ఉంటాయి కదా, చెట్టు వేర్లు ఇదంతా పాగిపోయాయి. గోడల్లో నుంచి కూడా ఫుల్గా మొత్తం లోపలికి వచ్చాయి. ఇది తీసుకొని బాగుతున్నావు, అదంతా గోడ పడిందంటే మళ్ళీ ఇబ్బంది పడతాం అని చెప్పేసి అన్నాను. ఇంకా అటు దిగేసి చెట్టు అయితే ఉంది. మా హస్బెండ్ అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు. తన ఉన్న స్ట్రెస్ రిలీఫ్ అంతా ఇక్కడ వచ్చేసింది అనిపించింది నాకైతే. అవంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పద్దాకా తీసుకురాలేను నేను, ఇలాంటి టైంలోనే తీసుకొచ్చాను కదా, ఎంజాయ్ చేయాలి.
ఇక్కడికి వచ్చిన తర్వాత బాధలు గీదులు అని అవన్నీ తక్కువ అని చెప్పేసి అన్నారు. ఇక్కడైతే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశారు. మరియు ఉన్నాయి కదా అవి కూడా ఎక్కి చాలా జంప్ చేశారు. చూడండి ఇప్పుడు అడ్వెంచర్స్ అన్నీ అక్కడ లేనివి కూడా మా ఆయన సృష్టించుకొని ఇక్కడ మర్రి చెట్టు ఊడలు పట్టుకుని ఊగేశారు. ఉయ్యాల కొంచెం ఉంటే జస్ట్ మిస్ పడేవాడేమో. ఇంకా దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మసీద్కి అయితే వెళ్తున్నాము. చూసారా ఇది ఒక మసీద్ అంట. అప్పట్లో స్టెప్స్ చూడండి, కొండ రాయల్ని ఇలా ఒక స్క్వేర్ లాగా కట్ చేసి ఒకదానికొకటి పేర్చుకున్నారు. చాలా బాగా కట్టారు. సిమెంట్ ఉందో లేదో తెలియదు కానీ అక్కడక్కడ నాకు అంతా మట్టి కనిపించింది. మట్టితో ఏమన్నా చేశారేమో అని. ఒక పైకి ఎక్కితే మాత్రం చాలా భయం వేసింది. ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కగానే ఏమో అనిపించింది. నేను కూడా ఎక్కి చూడాలి కదా, ఎంత దూరం వచ్చి ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కాను. అక్కడి నుంచి పైకి ఒక కొండ ఉంది, అది మీరు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ప్రతిసారి అంతమంది జనం ఉండరు కదా. ఇది ప్రశ్నలా మామూలుగా ఇలా పెట్టారు కదా 2 days. ఆ 2 days ఫుల్ జనాలతో మనం ఊరికి అలా కలిసిమెలిసి వెళ్ళిపోతాము. వీడి టైంలో మాత్రం అసలు అచ్చం అడవిలాగే ఉంటుందంట. ఇంతకుముందు వీడియోస్ కొన్ని చూశాను 4 months బ్యాక్, అలా 3 months బ్యాక్ చూస్తే అస్సలు ఎవ్వరు లేరు. ఓన్లీ ఒక ఫ్యామిలీ కలిసి వెళ్తే ఆ ఫ్యామిలీ అంతే. సండే సాటర్డే ఏమన్నా ఉంటారేమో తెలియదు కానీ ఈరోజు మాత్రం చూడండి ఎంతమంది జనం ఉన్నారు. కొండలు ఇక్కడ చూసారు కదా, ఇందాక రూప్ నుంచి ఇక్కడ మసీద్ ఎక్కితే పైనుంచి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకి. అది కిందకుంది, ఇది కొంచెం పైగా అనిపించింది మాకు. ఇది కాకుండా ఇంకా పక్కన అది రాజుగారి కోట అనుకుంటా నాకు తెలిసి. అక్కడికి కూడా జనాలు వెళ్ళారు. ఎలా వెళ్ళారా బాబా అనిపించింది నాకైతే. కానీ ఇలా అన్నీ చూడాలండి. చూసి అంటే పిల్లలతో వెళ్తే ఇవన్నీ మేము కూడా ఎక్కలేం కదా. పిల్లలు లేకుండా సిద్ధుగాడు లేకపోతే ఇవన్నీ ఎక్కేవదాన్నేమో కానీ వాళ్ళందరిని చూస్తే ఎలా వెళ్ళారా బాబా అనిపించింది. ఇంకా బోట్ రైడింగ్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఈ 2 days మాత్రమే, ఇవన్నీ ఎప్పుడు ఉండవంట. చూశారు కదా, చూసే కొండలు. ఇది ఇంకో కొండ అంత పగిలిపోయి ఉంది. అయినా కానీ నేను రాను అన్నా కానీ మా హస్బెండ్ పైకి ఎక్కువ అని చెప్పేసి ఈ అందాలన్నీ నువ్వు కూడా చూడాలి, ఇవన్నీ ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తామని చెప్పేసి కష్టపడి పైకి ఎక్కించారు. చెప్పులు వేసుకుంటే ఎక్కడ జారి పడతానా అని చెప్పేసి చెప్పులు కూడా తీసి అలానే పైకి ఎక్కాను. నాకైతే పైనుంచి చూస్తే సీనరీ అద్భుతంగా ఉంది. ఒక పక్కన కొండ హార్ట్